హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియోస్లో కొత్త రేషన్ కార్డుల గురించి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఆ అప్డేట్ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలోనైతే తెలుసుకుందాము. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి. తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 25 నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ కానున్నాయి. కొత్తగా 1.55 లక్షల రేషన్ కార్డులు జారీ చేశారు. కార్డులు మంజూరైన వారికి ఈ నెల 25 నుంచి మొబైల్ ఫోన్లకు మెసేజ్లు చేరనున్నాయి. అందులో రేషన్ కార్డు నెంబర్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త రేషన్ కార్డుదారులకు వచ్చే నెల నుంచి సన్నబియ్యం పంపిణీ చేయనున్నారు. గ్రామ సభల ద్వారా ఎంపికైన వారికి కొత్త కార్డులు మంజూరు చేస్తారు. కొత్త కార్డులతో కలిపి రాష్ట్రంలో 3 కోట్ల మంది రేషన్ లబ్ధిదారులు ఉన్నారు. వీరికి నెలకు 1.89 లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల సన్నబియ్యం అవసరం కానుంది. రేషన్ కార్డులో పేరున్న ప్రతి ఒక్కరికి 6 కిలోల చొప్పున బియ్యం ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్న వారికి మార్పులు చేర్పులు కూడా జరుగుతున్నాయి. కార్డులో పేరు ఎక్కించడం, పాత కార్డులో పేరు తొలగించడం వంటివి చేస్తున్నట్లు అధికారులు చెప్పడం అయితే జరిగింది. రేషన్ కార్డ్ నెంబర్ ఉన్నవారు ఆన్లైన్లో స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు ఫ్రెండ్. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఈ నెల 25 నుంచి కొత్త రేషన్ కార్డులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయడం అయితే జరిగింది ఫ్రెండ్. కొత్త రేషన్ కార్డుల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అందరికంటే ముందుగా తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.